మంచిది. యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. అందరూ బాగున్నారు కదండీ! ఆహ్, మరి యొక్క ఆదివారపు ఆరాధనలో ప్రభువు మనల్ని ప్రవేశపెట్టిన దాన్ని బట్టి చాలా సంతోషిస్తూ ఉన్నాను. దేవునికి అసాధ్యమైనటువంటిదంటూ ఏది కూడా లేదు. సమస్తము సాధ్యమే. ఈ రోజున ఈ విధంగా మనల్ని ప్రభువు ఆయన యొక్క ఉచితమైన మహాకృపలో మరి వర్ధిల్లింపజేస్తూ వచ్చియున్నారు. చాలా సంతోషం. గాడ్ ఈజ్ గుడ్ ఆల్ ద టైమ్. దేవుడు అన్ని వేళలా మంచివాడై ఉన్నాడు. హల్లెలూయా! ఆయన మంచి చేసేవాడు. మహోన్నత కార్యాలు మన పట్ల చేసేటువంటి వాడు. మరి ఈ విధంగా ప్రతిరోజు కూడా ప్రభు సన్నిధి అనుభవించడం అనేటువంటిది చాలా అద్భుతమైనటువంటి విషయం. ఎర్లీ మార్నింగ్ 3:30 అనేది చాలా శక్తివంతమైనటువంటిది. వెరీ వెరీ పవర్‌ఫుల్ అనమాట. హల్లెలూయా! హల్లెలూయా! చాలా సంతోషం. మరి ఆసక్తిని కనపరిచినటువంటి మీ అందరిని బట్టి నేను చాలా సంతోషిస్తూ ఉన్నాను. హల్లెలూయా! థాంక్ యూ జీసస్. థాంక్ యూ లార్డ్. హల్లెలూయా! 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 నా వాయిస్ వినిపిస్తుందండి ఇప్పుడు స్పష్టంగాను? ఏ డిస్టర్బెన్స్ లేకుండా నా వాయిస్ వినిపిస్తుందా మీ అందరికీ కూడాను? థాంక్ యూ జీసస్. ఓకే. సౌండ్ వినిపిస్తుంది కదండీ! థాంక్ యూ లార్డ్. థాంక్ యూ లార్డ్. హల్లెలూయా! హల్లెలూయా! క్లారిటీ ఉంది కదా! మరి ఇంకా మన బంధువులు, స్నేహితులు చాలామంది లైవ్‌లోకి ఆదివారపు ఆరాధనలోకి రాలేనట్టున్నారు. వారందరిని కూడా ఆహ్వానించేద్దాం. మరి ఇది దేవునితో సమయం. దేవునితో గడిపేటువంటి సమయం. మరి ఆదివారం అనేది చాలామంది లేవలేకపోతున్నట్టున్నారు. దయచేసి ప్రతి వారిని ఎంకరేజ్ చేయండి. ఎవ్వరు మిస్ కాకూడదు. దేవుని సన్నిధిలో మనమంతా కూడా మరి గడిపేటువంటి సమయం కాబట్టి ఇది. ఎవ్వరు కూడా ఎట్టి పరిస్థితిలో కూడా ఇది దేవునితో గడిపే సమయం కాబట్టి ఎవరు మిస్ కాకూడదని నేను ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. చక్కటి సాక్ష్యాలకి సమయం కూడా మీరు చివరిలో ఉంటది. దేవుడు మీ జీవితంలో చేసిన అద్భుతమైన కార్యాలను కూడా మాతో పంచుకోవాలని చెప్పి ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. దేవుని వాక్యం వినేటప్పుడు చాలా శ్రద్ధగా వినాలి. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడటానికి ఆయన ఇష్టపడుతున్నటువంటి సమయంలో ఎవరి జీవితంలో ఏ సమస్యల నుంచి దేవుడు విడుదల చేస్తాడో మనకు తెలియదు కాబట్టి దేవా నాతో మాట్లాడుతున్నందుకు వందనాలు. నీ సన్నిధిని నా మీద కుమ్మరిస్తున్నందుకు వందనాలు అని చెప్పి ఆశతోటి ఎదురు చూద్దాం మనమంతా కూడా. హల్లెలూయా! మంచిది. నా వాయిస్ క్లారిటీగా ఉన్నదని నమ్ముతున్నాను. ఏ డిస్టర్బెన్స్ లేదు కదండీ! సరే, వాక్యపు వెలుగులో ముందుకెళ్ళిపోదాం మనమంతా కూడా. హల్లెలూయా! హల్లెలూయా! థాంక్ యూ జీసస్. థాంక్ యూ లార్డ్. 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 హల్లెలూయా! 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 థాంక్ యూ జీసస్. థాంక్ యూ లార్డ్. థాంక్ యూ లార్డ్. థాంక్ యూ జీసస్. హల్లెలూయా! 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 ప్రియులారా, ఈ రోజున చాలా అద్భుతమైనటువంటి విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకి తెలియజేస్తూ ఉన్నాడు. ఎవరైతే మరి దేవుని నుంచి దూరమైపోయారో, ఎవరైతే తప్పిపోయినటువంటి వారిగా ఉన్నారో, ఎవరైతే దేవునికి దూరమైపోయినటువంటి వారుగా ఉన్నారో, వారందరి పట్ల ప్రభువు యొక్క ప్రణాళిక ఏ విధంగా ఉంది, దేవునికి మనం ఎంత దూరం అయిపోయాము, ఈ విషయాలు మనం ఈరోజు ధ్యానం చేసుకొని పోతున్నాం. హల్లెలూయా! కీర్తనల గ్రంథం 119, 176 చదువుకొని ముందుకు వెళ్ళిపోదాం. వాయిస్ క్లారిటీ ఉంది కదండి! థ్యాంక్ యూ. దేవునికి స్తోత్రం. ఏ డిస్టర్బెన్స్ లేదు కదండి! ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా! యేసయ్యా నీకు వందనాలు, వందనాలు, వందనాలు. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా! 119వ కీర్తన 176వ వచనం. తప్పిపోయిన గొర్రెల వలె మేము త్రోవ విడిచి తిరిగితిమి.
నీ సేవకుని వెదికి పట్టుకొనుము, ఎందుకనగా నేను నీ ఆజ్ఞలను మరచువాడను కాను. 119 కీర్తన 176. స్తోత్రం దేవా! ఈరోజు యొక్క వాక్య వెలుగులో మమ్మల్ని అందరిని నడిపించి, బలపరిచి, కృప చూపించమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి నమ్మి పొందుకొని ఉన్నాం తండ్రి. ఆమెన్. చాలా జాగ్రత్తగా గమనించాలి నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా. తప్పిపోయిన గొర్రెవలే నేను త్రోవ విడిచి తిరిగి తిని. నీ సేవకుని వెదకి పట్టుకొనుము, ఎందుకనగా నేను నీ ఆజ్ఞలను మరచువాడను కాను. తప్పిపోయిన గాని నీ ఆజ్ఞలు మరిచిపోను అంటూ ఉన్నాడు. ఈ రోజున తప్పిపోయినటువంటి వారి గురించి మనం ధ్యానం చేసుకొనబోచున్నాం. మరి చాలా అద్భుతమైనటువంటి విషయం. తప్పిపోవడం అనేటువంటిది మానవ స్వభావం. కొందరు విశ్వాస జీవితంలో తప్పిపోయారు, కొందరు ఇంటిలో తప్పిపోయారు, కొందరు సమాజంలో తప్పిపోయారు, మరికొందరు సంఘంలో తప్పిపోయారు, కొందరు దైవ సేవలో తప్పిపోతూ ఉంటుంటారు. నేను తప్పిపోయాను అనే విషయం గ్రహించి మారు మనసు పొందటం దైవ స్వభావం. తప్పు చేయటం తప్పు కాదు కానీ తప్పును ఒప్పుకోకపోవటం తప్పు. తప్పిపోవటం తప్పు కాదు కానీ నేను తప్పిపోయాను అనే విషయం గ్రహించి మారు మనసు పొందటం అది దైవికమైనటువంటి స్వభావం. అటువంటి స్వభావం ఇక్కడ వాక్యం వినిచున్న వారందరికీ, ఈ యొక్క మాటలు వినిచున్న వారందరికీ పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించి నడిపించి బలపరచును గాక. ఆమేన్. హల్లెలూయా. ఇదేంటి? తప్పిపోయిన కుమారుని గురించి బైబిల్ గ్రంథంలో ఉంది కదా. తప్పిపోయిన తండ్రి విషయం మరి ఎక్కడైనా ఉన్నదా? తప్పిపోయిన తండ్రులు ఉన్నారంట బైబిల్లో. ప్రియులు గమనించారు, తప్పిపోయిన తండ్రులు. తప్పిపోయిన కుమారుని గురించి విన్నాం కానీ తప్పిపోయిన తండ్రులు ఎక్కడున్నారండి అని చెప్పి ఆశ్చర్యంగా అనిపిస్తుందా మీకు? దేవుని వాక్యంలో తప్పిపోయిన కుమారుని గురించి ఉంది, తప్పిపోయిన తండ్రుల గురించి ఉంది, అలాగే తప్పిపోయిన కుమార్తెలు, తప్పిపోయిన తల్లులు, తప్పిపోయినటువంటి ఎందరిని గురించో బైబిల్ గ్రంథం ఉద్బోధిస్తుంది మీరు గమనించినట్లయితే. కానీ మనకి చిన్నతనం నుంచి తెలిసింది ఏంటంటే తప్పిపోయిన కుమారుడు అంతే. తప్పిపోయిన తండ్రి లేడా? తప్పిపోయిన కుమారులు లేరా? తప్పిపోయిన విశ్వాసులు లేరా? తప్పిపోయిన సంఘం, తప్పిపోయిన ప్రతి వారు ఉన్నారు. ఈరోజు మనం కొందరి గురించి ఒక 4 విషయాలు నేను చూపిస్తాను. చాలా జాగ్రత్తగా వింటే జీవితాన్ని మనం సరి చేసుకోవడానికి ఇది ఒక అద్భుతమైన అవకాశం. ఫస్ట్ మనం చూసినట్లయితే ప్రియులరా, తప్పిపోయినటువంటి తనయులు అంటే కుమారులు. తప్పిపోయినటువంటి కుమారుల గురించి మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ప్రోడిగల్ సన్స్ అంటారు మాట వీళ్ళని. ప్రోడిగల్, PRODIGL, ప్రోడిగల్ సన్స్ అంటే లూకాసు వార్త 15వ అధ్యాయంలో తప్పిపోయిన గొర్రె, తప్పిపోయిన నాణెము, తప్పిపోయిన కుమారుడు, ఇక్కడ వీళ్ళ గురించి వ్రాయబడింది. మనం అందరం చిన్నప్పటి నుంచి చదువుకుంటున్నాం. ఈ ఉపమానం మనకి సండే స్కూల్ నుంచి అర్థమే తెలుసు. తప్పిపోయిన కుమారుని గురించి అయితే మరీ ఎక్కువగా మనందరికీ తెలుసు. చిన్నప్పుడు సండే స్కూల్ నేర్పిస్తారు అది. కానీ తప్పిపోయిన కుమారుడు అనేటువంటి దానికంటే తప్పిపోయిన కుమారులు అంటేనే మరి సముచితంగా ఉంటుందని చెప్పి ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది. దానికి కారణం చిన్న కుమారుడు ఇంట బయట తప్పిపోయాడు, పెద్ద కుమారుడు ఇంటిలో తప్పిపోయాడు. ఇద్దరు కూడా తప్పిపోయారు. ఇద్దరు కూడా తప్పిపోయినటువంటి వారే. కానీ మనం చిన్న కుమారుడు మాత్రమే తప్పిపోయిన కుమారుడు అంటాం. పెద్దోడు మాత్రం పట్టించుకోం మనం. పెద్దోడు ఇంటిలో నుండి తప్పిపోయాడు. తండ్రి యొక్క ఉద్దేశాలను తప్పిపోయాడు, తండ్రి యొక్క ఆలోచనలు తప్పిపోయాడు. చిన్నోడేమో తండ్రినే విడిచి వెళ్ళిపోయాడు. కాబట్టి తండ్రికి దూరం అయ్యాడు కాబట్టి తప్పిపోయాడు అనుకుంటున్నాం. కానీ తండ్రికి దగ్గరగా ఉన్నప్పటికీ కూడా తప్పిపోయిన కుమారుడుగా ఉన్నాడు పెద్ద కుమారుడు. వింటున్నారా ప్రియులారా? చాలా జాగ్రత్తగా వినాలి. ఇంట బయటేమో తప్పిపోయాడు చిన్న కుమారుడు, ఇంటిలో తప్పిపోయాడు పెద్ద కుమారుడు. ఇద్దరూ తప్పిపోయారు. ఇరువురి యొక్క స్వభావం కూడా చెడ్డదే. వ్యత్యాసం ఏంటంటే చిన్న కుమారుడు తప్పిపోయానే అనేటువంటి తప్పిపోయాను అనేటువంటి పశ్చాత్తాపం చెందాడు. పశ్చాత్తాపడి తండ్రి దగ్గరకు వచ్చాడు, క్షమాపణ పొందాడు. కానీ పెద్దవాళ్ళు అలాంటి స్వభావం ఏది మనకు మచ్చుకైనా కనిపించటం లేదు ఎక్కడా కూడాను. ఈ యొక్క సత్యాన్ని మీరు గమనించాలి నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా. ఇంతకని ఎందుకని తప్పిపోయిన కుమారుడని
ఆ యొక్క సంఘటన అంతటికి కూడా హీరో తప్పిపోయిన కుమారుడే అయిపోయాడు అనుకుంటున్నారు. ఆ కథలో హీరో ఎవరనుకున్నారు? తప్పిపోయిన కుమారుడే. ఎందుకనంటే తప్పిపోయినందుకు కాదు. తప్పిపోయి నేను తప్పిపోయాను అనేటువంటి విషయాన్ని గ్రహించి మారుమనసు పొంది అది దైవికమైన స్వభావం అనమాట. అటువంటి స్వభావంతో ఏం చేశాడు? తిరిగి తండ్రి దగ్గరికి వచ్చాడు. హల్లెలూయా! అందుకని హీరో అయిపోయాడు ఆయన. కానీ పెద్ద కుమారుడు కూడా తప్పిపోయాడు. పెద్ద కుమారుడు స్వభావం కూడా చెడ్డదే. కానీ చిన్న కుమారుడు పశ్చాత్తాపడ్డాడు. పెద్ద కుమారుడు పశ్చాత్తాపడలే. ఎందుకు తీసుకొచ్చావండి? ఇట్లాంటి మళ్ళీ ఎందుకు రానిచ్చావు? చూసారా ఆయన మనసు, చూసారా ఆయన స్వభావం, చూసారా క్షమించలేకపోతున్నాడు. ఇటువంటి వాడికి మళ్ళీ స్థానం ఎలాగిస్తావు నువ్వు? అదే కదా మన భాషలో చెప్పాలంటే కొట్లాట వాళ్ళ నాన్నతోటి. కనీసం వాళ్ళ తమ్ముడి ఇంటికి వచ్చాడని చెప్పి నేను రాను, నేను బయట ఉంటాను అంటున్నాడు. మనందరికీ తెలిసినటువంటి విషయం ఇదంతా కూడా. చిన్న కుమారుడు ఏం చేశాడు? తప్పిపోయినా తప్పు చేసినా తండ్రి దగ్గర క్షమాపణ పొందాడు, క్షమ పొందాడు. పెద్దవానిలో అలాంటి స్వభావం ఏది మనకు మచ్చుకైనా కానరదు. ఇక్కడ చాలామంది పెద్ద కుమారులు ఉన్నారు, పెద్ద కుమార్తెలు ఉన్నారు. దేవునిలోనే ఉంటారు, అబ్బా దేవునితోనే ఉంటారు, అబ్బా చర్చికి వెళ్తారు, ప్రార్థన చేస్తారు, ప్రవచనం చెప్తారు, మరి అన్నీ తెలుసు, ఆరాధన చేస్తారు, బైబిల్ చదువుతారు, వాక్యం చెప్తారు, తండ్రితోనే ఉన్నారు, తండ్రి ఇంట్లోనే. కానీ స్వభావం మాత్రం ఈ పెద్ద కుమారుడు స్వభావం కలిగిన వారు, పెద్ద కుమారులు, పెద్ద కుమార్తెలు చాలామంది తప్పిపోయినటువంటి పెద్ద కుమారులు ఇంట్లోనే ఉన్నారు, దేవుని ఇంట్లోనే ఉన్నారు, దేవుని సన్నిధిలోనే ఉన్నారు, దేవుని వాక్యం వింటున్నటువంటి వారే ఉన్నారు. ఎక్కడ బ్రదర్ మేము ఎక్కడ తప్పిపోయాం అని చెప్పి చాలామంది అడుగుతూ ఉంటుంటారు. ఇదే క్షమించలేకపోవటం. తప్పు చేసినటువంటి వారిను, లేకపోతే మారు మనసు పొందినటువంటి వారిను, లేకపోతే దేవుని సన్నిధికి వచ్చినటువంటి వారిను చూడండి. అపోస్తలుడైన పౌలు గారు మారు మనసు పొందినా కూడా పేతురు వాళ్ళు స్వీకరించలేదు ఫస్ట్లో, చాలా టైం పట్టింది. కానీ ఇక్కడ ఈ పెద్ద కుమారుడు మారు మనసు పొందినట్టు బైబిల్లో రాయబడలేదు. పెద్ద కుమారుడు వ్యసనాక్రాంతుడయ్యాడు, మళ్ళీ తండ్రిని బ్రతిమాలుకుంటున్నాడు, తండ్రిని బ్రతిమాలుకుంటూ ఉన్నాడు, రారా రారా లోపలికి రారా అని చెప్పి. వింటున్నారా నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా? మనసులో స్వభావం చూసారా? మనం లోపలికి వెళ్తే ధ్యానిస్తే ఎంత ఘోరంగా ఉంటాయి ఒక్కొక్కరి స్వభావం. తండ్రితోటే ఉన్నాడు, తండ్రి ఆస్తిని అనుభవిస్తున్నాడు, రిచ్గా ఉన్నాడు, ఆయనకి ఏమి లోటు లేదు, సమస్య లేదు. ఆయన సమస్యల తమ్ముడు తిరిగి వచ్చాడనేటువంటి బాధ, సంతోషం లేదు. మూర్ఖుడు వాడు నాశనం చేశాడు, చెడ్డబేరు తెచ్చాడు, అటువంటి వాడికి మళ్ళా నాకు ఇలాంటి సమాన స్థానం ఎలాగిస్తావు తండ్రి అని బాధ. అలా తప్పిపోయాడు ఆయన. తండ్రి ఆలోచనలో లేడు, తండ్రి ఆలోచనలు తప్పిపోయాడు, తండ్రి మనస్సులో లేడైనా, తండ్రి మనసుకు దగ్గరగా లేడు, తండ్రి మనస్సును దాటి వెళ్ళిపోయాడు, తండ్రి మనస్సును తప్పిపోయాడు. తండ్రిలాగా ఆలోచించలేకపోతున్నాడు, తండ్రిలాగా ప్రేమించలేకపోతున్నాడు, తండ్రిలాగా క్షమించలేకపోతున్నాడు. ఈ అన్నట్లు తప్పిపోయాడు పెద్ద కుమారుడు. మనం చాలాసార్లు వినే ఉంటాం, కానీ ఈ పెద్ద కుమారుడు గురించి మనం అంత ఫేవర్గానే వింటాం అనమాట. అంత తప్పు చిన్న కుమారుడే అనుకోండి, ఎస్ అంత తప్పు చిన్న కుమారుడే, కానీ గ్రహించాడు, తప్పిపోయాను నేను అనేటువంటి విషయం గ్రహించినోడే గొప్పడండి. నువ్వు తప్పు చేయకుండా ఉండటం గొప్ప కాదు, కానీ చేసిన తప్పును గుర్తించి క్షమాపణ పొందుకోవడం గొప్ప విషయం అన్నమాట. వాళ్ళని గొప్పగా వాడుకుంటాడు దేవుడు. బెస్ట్ ఎగ్జాంపుల్ పౌలు గారే. సౌలు గారుగా ఉన్నప్పుడు చిన్న బిడ్డ, తల్లి పిల్ల లేకుండా తలకాయలు నరికి పడేశాడు, ఘోరాతి ఘోరమైనటువంటి తప్పిదాలు చేశాడు ఆయన. కానీ ప్రభువా నన్ను క్షమించు అని ఎప్పుడైతే అన్నాడో దేవుడు బలంగా వాడేసుకున్నాడు, శిష్యుల కంటే గొప్పగా వాడేసుకున్నాడు. కొత్త నిబంధన గ్రంథంలో బైబిల్లో సగం కంటే ఎక్కువ ఆయన రాశాడు. కాబట్టి ఇక్కడ తప్పిపోయిన తనయుడు కాదు, తప్పిపోయిన చిన్న కుమారుడు కాదు, తప్పిపోయిన కుమారులు, తప్పిపోయిన తనయులు ఒక్కడిగా ఆపాదించేస్తాం మనం. యేసుక్రీస్తు ప్రభువారిని ఒక దొంగే దూషించాడు అనుకుంటాం, ఇద్దరును అని ఉంటుంది అక్కడ. దొంగలు కూడా దూషించారు, ఇద్దరు దూషించారు. మన ఫోకస్ అంతా కూడా బైబిల్లో లేదు, కానీ ఎడమవైపు కుడివైపు అని ఏమనుంటుందంటే, ఎడమవైపు దొంగ దూషించేశాడు, కుడివైపు దొంగ దూషించలేదు, ఎడమవైపు దొంగ నరకానికి వెళ్ళాడు, కుడివైపు దొంగ పరలోకం వెళ్ళాడు. ఇట్లాంటి ఆలోచనతోటి మనం గడిపేస్తూ ఉంటుంటాం, కానీ వాస్తవం అది కాదు.
నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, చాలా జాగ్రత్తగా వినాలని ప్రభు పేరట నేను మనవి చేస్తూ ఉన్నాను. ఇది చాలా అద్భుతమైనటువంటి సందేశం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా! వింటున్నారా? చాలా జాగ్రత్తగా వినాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. కాబట్టి ఇద్దరు కూడా తప్పిపోయారిక్కడ. కాబట్టి తప్పిపోయిన కుమారుడు అనే కంటే తప్పిపోయిన కుమారులు అంటే చాలా అద్భుతంగా ఉంటదక్కడ. సరే. ఇంకా వీళ్ళ గురించి పక్కన పెడదాం. ముందుకెళ్ళిపోదాం. తప్పిపోయిన తనయులు అంటే కుమారులు. తప్పిపోయిన తనయురాలు అంటే ఎవరండి? కుమార్తెలు. తప్పిపోయిన తనయురాలులు. హ్మ్. ప్రోడిగల్ డాటర్స్. డాటర్స్. మరొక సేవకుడు ఒకరోజు ఒక రైల్లో ప్రయాణం చేస్తూ ఉన్నాడంట. ఆ సేవకుడికి ఎదురుగా కూర్చున్నటువంటి ఒక వ్యక్తి శ్రద్ధతో ఏదో మరి ఇంగ్లీషు గ్రంథాన్ని చదువుతూ ఉన్నాడంట. ఆ గ్రంథం పేరేంటని చెప్పి ఈ యొక్క సేవకుడు ఆసక్తితో చూసి ఆశ్చర్యపడ్డాడంట. ఆ గ్రంథం పేరు తప్పిపోయిన కుమార్తె. ప్రోడిగల్ డాటర్స్. తప్పిపోయిన కుమార్తెలు. తప్పిపోయిన కుమారుడు గురించి విన్నాను గాని, ఇదేంటి తప్పిపోయిన కుమార్తె గురించి కూడా రాసుంది. ఇది నిజమేనా అని చెప్పి ఆ దైవ సేవకుడు ఆశ్చర్యంతో చూస్తూ ఉన్నాడంట. మళ్ళీ అనిపించిందంట, కుమారులే తప్పిపోవాలా? కుమార్తెలు తప్పిపోకూడదని ఎక్కడైనా రాసుందా? తప్పిపోవడానికి ఆడ మగ అన్నటువంటి తారతమ్యం ఏంటి? ఏముండదు కదా! బైబిల్‌లో కూడా మార్కు రోమ 3:27లో ఏముంటది? అందరం పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నాం అని ఉంది కదా దేవుని వాక్యం. సీయోను కుమార్తెలు గర్విష్ఠురాండ్రై మెడ చాచి నడుచుచు ఓర చూపులు చూచుచు కులుకుతూ నడుచుచు తమ కాళ్ళ గజ్జెలను మ్రోగించుచున్నారు. కాబట్టి ప్రభువు సీయోను కుమార్తెల నడినెత్తి బోడి చేస్తానని యెషయా ప్రవక్త ద్వారా దేవుడు కబురు పెట్టాడు. యెషయా గ్రంథం 3:16లో ఉన్నది. ఇప్పుడు ఈరేమైపోయినట్టు? ఈ కుమార్తెలు ఏమైపోయారు? తండ్రి అడుగు జాడల్లో నడవకుండా తండ్రి చిత్తానికి వ్యతిరేకంగా నడుస్తూ తప్పిపోయారు. వింటున్నారా ప్రియులారా? వారచూపులు, గర్విష్ఠులు, మెడచాచి నడుచుచు మెడచాచి కులుకుతూ గజ్జెలు మోగించుచు, ఇదంతా తప్పుడు నడక, తప్పిపోయిన నడక, దేవునికి వ్యతిరేకమైనటువంటిది, దేవునికి దూరమైనటువంటిది. ఈ రోజున ఈ మాటలు వించిన నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. చాలా జాగ్రత్తగా గమనించాలని ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాను. చూసారా, ఇవన్నీ ఒకవేళ మచ్చుకైనా మనలో ఉన్నాయేమో చూసుకోవాలి. ఎక్కడైనా పొరపాటులో కానీ ఇవి ఉన్నాయేమో చూసుకోవాలి మనం. వారచూపులు, కులుకుతూ నడవటం, కాళ్ళ గజ్జెలు, గర్వం, ఇవన్నీ కూడా తప్పిపోయిన వారి దగ్గర ఉండేటువంటి మరి స్వభావం. ఒక్కసారి మనం పరిశీలన చేసుకుందాం. తప్పిపోయిన కుమారుల గురించి అంటే తప్పిపోయిన తనయుల గురించి విన్నాం, తప్పిపోయిన తనయురాళ్ళ గురించి విన్నాం. సరే, పిల్లలు తప్పిపోయారంటే తప్పిపోయారు. తండ్రి కొడుకుల గురించి చెప్పారు, కూతురు గురించి చెప్పారు. మరి తల్లులో తప్పిపోయిన తల్లులు ఉన్నారా? ప్రోడిగల్ మదర్స్ ఉన్నారా? ఎస్. బైబిల్ గ్రంథంలో పవిత్ర గ్రంథం బైబిల్ గ్రంథం, ఆ పవిత్ర బైబిల్ గ్రంథంలో అతల్య అనేటువంటి ఒక తల్లి విషయం ప్రస్తావించబడింది. ఇలాంటి పాపిష్టి తల్లులు ఉంటారా అనేటువంటి ఆశ్చర్యం కలిగించేలాగా తన కుమారులకు తాను తప్పు త్రోవ చూపించింది అతల్య. గుర్తుపెట్టుకోండి, అతల్య. ఇట్లాంటి తల్లులు కూడా ఉంటారా? ఎస్, బైబిల్లోనే రాయబడింది. ఇటువంటి తల్లుల గురించి బైబిల్ గ్రంథంలో రాయబడింది ప్రియులరా. అతల్య. ఆశ్చర్యకరమైన విషయం అది.
దుర్మార్గంగా ప్రవర్తించడానికి అతని తల్లి అతనికి నేర్పుతూ వచ్చెను. చదువుదామా బైబిల్‌లోను? 2 దినవృత్తాంతాలు 22 అధ్యాయం 3 వచనం. చదివితేనే బావుంటది. ఎందుకంటే అసలు బైబిల్‌లో ఉందా? లేదా? అనేటువంటి ఆలోచన కూడా చాలా మందికుంటది. 2 దినవృత్తాంతాల గ్రంథం 22వ అధ్యాయం 3వ వచనం నేను చదువుతున్నాను. దుర్మార్గముగా ప్రవర్తించుటకు అతని తల్లి అతనికి నేర్పుచూ వచ్చెను. గనుక అతడును ఆహాబు సంతతి వారి మార్గముల యందు నడిచెను. ఇదేంటండి? బాలుని నడవలసిన త్రోవ వానికి నేర్పుము, వాడు పెద్దవాడైప్పుడు తొలగిపోడని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంటే, ఇది ఎక్కడ తల్లండి? ఇదేమి తల్లండి? ఇటువంటి తల్లి ఎక్కడుందండి? ఉన్నది బైబిల్‌లోనే ఉన్నది. ఆ తల్లి ఆమె గారి పేరు. ఆ! దుర్మార్గంగా ప్రవర్తించుటకు అతని తల్లి అతనికి నేర్పుతూ వచ్చెను. అసలు ఇటువంటి సెంటెన్స్ ఎక్కడైనా ఉన్నదా బైబిల్‌లోను? ఇటువంటి మాట ఎప్పుడైనా విన్నామా మనం అసలేని? ఇటువంటి సిట్యుయేషన్‌లు ఎక్కడైనా చూసామా మనం అసలని? యెస్, ఉన్నదే. బైబిల్‌లో ప్రతీదీ రాయబడింది ప్రియులారా. ఉన్నదున్నట్టు రాయబడింది. అలాగని చెప్పి బైబిల్ చెడ్డదా? కాదు. చాలామంది అదే అంటున్నారు. ఇట్లాంటి విషయాలున్నాయి కదండీ బైబిల్‌లోను. న్యూస్ పేపర్‌లో చూస్తే తెల్లారితే ఏమొస్తది? పలానా చిన్న బిడ్డను పలానా ఆయన మర్డర్ చేశాడు, మానభంగం చేశాడు. మరెందుకు చదువుతున్నాను న్యూస్ పేపరు? చెడ్డది కదా! న్యూస్ పేపర్ అంటే ఉన్న విషయాన్ని ఉన్నట్టుగా రాస్తారు ఎక్కడేం జరిగిందని. అలాగే బైబిల్ గ్రంథాన్ని దేవుడు ఏం చేశాడంటే ఉన్నది ఉన్నట్టుగా రాయించాడు. అలా రాస్తే అలా జరగటం వల్ల ఏం జరిగింది? ఎందుకని బైబిల్ గ్రంథం రాయించాడంటే 1 కొరింథీ 10:11లో ఇవన్నీ వారికి దృష్టాంతాలుగా సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలగటికి రాయబడ్డాయంట. బుద్ధి తెచ్చుకుంటారని. పలానా వ్యక్తి పలానా ఆ రోడ్డు పక్కన వెళ్తా ఆ కరెంట్ స్తంభం పట్టుకున్నాడో కరెంట్ షాక్ కొట్టి చనిపోయాడు. దాన్ని బట్టి ఏం బుద్ధి వచ్చింది మనకి? మనం కూడా వెళ్ళి కరెంట్ తీగ పట్టుకుంటామా? అయ్యో, పలానా వ్యక్తి చనిపోయాడు ఇలా వెళ్తేని, ఈ తీగ పట్టుకుంటే చనిపోయాడు, ఇలా నడిస్తే చనిపోయాడు, ఇలా వెళ్తే చనిపోయాడు, కాబట్టి అది డేంజర్, కాబట్టి ఆ దారికి నేను వెళ్ళను. దాన్ని బుద్ధి అంటారు. వింటున్నారా? నేను ఒకసారి రోడ్డు మీద వెళ్తున్నాను పంజాగుట్ట ప్రాంతంలో. జస్ట్ నాకు ఒక 5 మీటర్స్ ముందే మనం హైదరాబాద్ రోడ్లు ఎలా ఉంటాయంటే కింద అంతా డ్రైనేజ్ ఉంటుంది, పైన రోడ్డు ఉంటుంది. సడన్గా కుంగిపోయింది, కూలిపోయింది. మొత్తం రోడ్డు అంతా లోపల పడిపోయింది డ్రైనేజీలో. కొంచెం స్పీడ్ వెళ్ళి ఉంటే నేను కూడా డ్రైనేజీలో పడిపోదును. దేవుని మహాకరువుని బట్టి అప్పుడు డ్రైనేజీలో పడలేదు, కానీ సేఫ్. విచిత్రమైన విషయం ఏంటంటే అప్పుడు ఏం చేస్తారు అందరూ? అక్కడ గొయ్యి పడిపోయిందని తెలిసి నడి రోడ్డు మీద చూసి అందరూ ఏం చేస్తారు? అందులో వెళ్ళి పడతారా? లేదు. వెంటనే ఏం చేస్తారు? అరే, ఈ రోడ్డు పాడైపోయింది కాబట్టి ఇందులో వెళ్తే పడిపోతామని చెప్పి బుద్ధి ఉన్న వాళ్ళు అందరూ ఏం చేస్తారు? తప్పించుకుని వెళ్ళిపోతారు, లేకపోతే దారి మార్చుకుంటారు. అంతే కదా? అదే ఇక్కడ బైబిల్ గ్రంథంలో ఉన్నదన్నట్టు ఎందుకు రాయబడిందంటే అది తప్పించుకుంటాము, ఆ తప్పు మనం చేయము అనేటువంటి ఉద్దేశంతో ఉన్నదన్నట్టుగా. లోతు కుమార్తెలు పాపం చేశారు, లేకపోతే ఇంకా చాలా విషయాలు ఎన్ని ఉంటాయి కదా, అవన్నీ ఎందుకు రాశాడంటే ఇలా చేస్తే ఇలా జరిగింది, ఈ విషయం వల్ల వచ్చిన పరిణామం ఇది. సరే, అతల్య గారి గురించి మనం చూసాం కదండి. దుర్మార్గంగా ప్రవర్తించడానికి అతని తల్లి అతనికి నేర్పుతూ వచ్చాను. దేవుని వాక్యం సెలవిస్తుంది ప్రియులారా. 2 దినవృత్తాంతాలు 22:3లో ఈమె ఆహాబు యెజెబెలుల కుమార్తె. ఆహాబు యెజెబెలుల కుమార్తె. విత్తు ఒకటి వేస్తే చెట్టు వేరొకటి వస్తుందా? నువ్వు ఒక విత్తనం వేస్తే ఏ విత్తనం వేస్తే అదే వస్తుంది కదా మొక్క అన్నట్లుగా తల్లిని పోలిన తనయాలు అతల్య. భక్తి గల రాజు అయినటువంటి యెహోషాపాతు కోడలు. ఈ దుష్టురాలు తన పెనిమిటిని విగ్రహారాధన వైపుకు తిప్పింది. విగ్రహారాధన వైపు తిప్పడమే కాకుండా తన కుమారులు దుర్మార్గంగా ప్రవర్తించడానికి నేర్పుతూ వచ్చింది. గమనించండి ప్రియులారా, నేర్పుతూ వచ్చిందంటే 1 రోజు కాదు, 2 రోజులు కాదు, ప్రతిరోజు అనేటువంటి భావం మనకు వస్తుంది. చిచ్చి, ప్రతిరోజును. ఇదేమన్నా విద్య అంటారా? ప్రతిరోజు కూడా దేవునికి వ్యతిరేకంగా. అంతే కదండి. దుర్మార్గంగా జీవించడం అంటే ఏంటి? దుర్మార్గమైన ప్రవర్తన దేవునికి ఇష్టమా? ఇష్టం కాదు కదా. అసలు విషయం ఏంటంటే మంచి నేర్పాలి కానీ చెడు నేర్పవసరం లేదు మనుషులకి. మంచి విషయాన్ని బోధించాలి కానీ కరోనా వైరస్ ఉంది, ఎవరు తీసుకురావసరం లేదు, వచ్చేసింది ఊరంతా, ప్రపంచం అంతా.
కానీ దాన్ని వెళ్ళగొట్టాలంటే, దానికి మందెయ్యాలంటే, దానికి మందు కనిపెట్టాలంటే, అబ్బో! చాలా పెద్ద ప్రాసెస్ కదా! ఆ మెడిసిన్ తీసుకోవాలంటే, ఆ కరోనా వైరస్‌కి వచ్చినటువంటి వ్యాక్సిన్ ఏయించుకోవాలంటే ఎంత లైను, ఎంత దూరము, ఎంత హాస్పిటల్, ఎంత కష్టమైపోయింది. కానీ అదే వైరస్ తాకాలంటే అస్సలే ఎవరి ప్రమేయం అవసరం లేదు. ఏ విధమైన కష్టం అవసరం లేదు. కాబట్టి చెడు ఆటోమేటిక్‌గా వస్తది. కానీ అటువంటి చెడుని కూడా ఈవిడ దగ్గరుండి నేర్పించిందంటే ఇంకెలా ఉంటది? ఛీ! ఛీ! అనకపోతే ఏమంటారు? హుహు. నా ప్రియమైనటువంటి సహోదరి, స్నేహితులారా, వింటున్నారా? చాలా జాగ్రత్తగా వింటున్నారని నమ్ముతున్నాను నేను. తప్పిపోయిన తల్లులు కూడా బైబిల్ గ్రంథంలో కనిపిస్తూ ఉన్నారు కదా మనకి. నెక్స్ట్ తండ్రులు, ప్రోడిగల్ ఫాదర్స్. ఫాదర్స్ తప్పిపోయిన తండ్రులు. నాన్న అనగానే పెద్ద నాన్న, హ్మ్, చిన్నాన్న ఇలా గుర్తొస్తారు మనకి. కానీ ఇక్కడ మనం ఆ! నాన్న అనే మాట వినేసరికి మా పెదనాన్న, మా చిన్నాన్న ఇట్లాగా ఖచ్చితంగా పిలుస్తారు కదా అందరూను. అందరికి ఉంటారు కూడాను. మా పెదనాన్న, మా చిన్నాన్న అని చెప్పుకుంటున్నాం. కానీ చెడ్డ నాన్నల గురించి ఇక్కడ మనం తెలుసుకోబోతున్నాం. పెదనాన్న కాదు, చిన్నాన్న కాదు. చెడ్డ నాన్న, చెడ్డ నాన్న. ఈ తండ్రులు పిల్లలను పెంచే విషయంలో తమ కర్తవ్యాన్ని మర్చిపోయారు. ఎవరనుకుంటున్నారు? ఒక ఇద్దరి గురించే చెప్తాను నేను. చాలామంది ఉంటారు బైబిల్‌లో. ఒక ఇద్దరి గురించి చెప్తున్నాను నేను. నంబర్ 1 ఏలీ. ఏలీ గారు నీతిమంతుడు, నిందారహితుడు. వండర్. ప్రైజ్ గాడ్. దేవునికి స్తోత్రం. మంచి వ్యక్తి. అతని వరకు అతను నిందారహితుడే, నీతిమంతుడే. మరి ఎవరికి ఏ విధమైనటువంటి అప్పులు చేసి తీర్చకపోవటం అలాంటిది ఏమి లేదు. ఎవరికి రుణపడినటువంటి వాడు కాదు. ఎవరి దగ్గర ఏ విధమైన మోసం చేసిన వాడు కాదు. అన్యాయం తీర్పు తీర్చినది ఏమీ చేయలేదు. మంచివాడే. వ్యక్తిగతంగా నీతిమంతుడే. అతనికి జీవితం అతనికి ఏ డోకా లేదు. ప్రైజ్ గాడ్. మంచిది. కానీ ఇదే గమనించాలి. తన కుమారుల క్రమశిక్షణ విషయంలో తప్పిపోయాడు. తన కుమారులను క్రమశిక్షణ పెట్టే విషయంలో తప్పిపోయాడు. అర్థమవుతుంది అనుకుంటా చాలామందికి. అంతా బాగానే ఉంటుంది. నేను బైబిల్ బాగా చదువుతున్నాను, ప్రార్థన బాగా చేస్తున్నాను, వాక్యం అన్నీ బాగానే ఉంటుంది. కానీ అక్కడ తప్పిపోతుంటున్నారు చాలామంది. ఇక్కడ ఇదే జరిగింది. కుమారులను క్రమశిక్షణ పెట్టేటువంటి విషయంలో తప్పిపోయాడు అంటండి. వింటున్నారు కదా చాలా జాగ్రత్తగా మీరంతా కూడాను. ఇది చాలా చిన్న విషయాలుగా అనిపిస్తాయి మనకి, కానీ చాలా పెద్ద విషయాలు ఇవి. కుటుంబాల్లో జరుగుతున్నటువంటి విషయాలు ఇవన్నీ కూడా. ఏలీ నీతిమంతుడు, నిందారహితుడు, విశ్వాసపరుడు, గొప్పవాడు, యాజకుడు, అబ్బో అన్నీ ఉన్నాయి. ఎక్కడా మచ్చలేదు. కానీ తన కుమారుల్ని క్రమశిక్షణ పెట్టే విషయంలో మాత్రం తప్పిపోయాడు. మొదటి సమయాలు 2:24లో చూడొచ్చు. గద్దించెనని వ్రాయబడింది. ఆ గద్దింపు ఎలా ఉందంటే పెద్ద వ్యాధికి చిన్న మందు అన్నట్లుగా ఉంది. తన పిల్లలు దేవుని ఉగ్రతకు లోనైపోయి యుద్ధంలో మృతి చెందారు. చూసారా? చచ్చిపోయారు. క్రమశిక్షణ లేనటువంటి వారి జీవితం ఇలా అర్ధాంతరంగా ముగుస్తూ ఉంటుంటుంది. డిసిప్లిన్ లేనటువంటి వారి జీవితం, దేవుని యందు భయభక్తులు లేనటువంటి వారి జీవితం. తమ పిల్లలు దేవుని ఉగ్రతకు లోనై యుద్ధంలో మృతి చెందారు. ఏలీ పిల్లలు. ఏలీ కూడా ఆ వార్త విని క్రింద పడి మెడ విరిగి చనిపోయాడు. చూసారా? మెడ విరిగి చనిపోయాడు. ఇదే క్రమశిక్షణ పెంచుంటుంటే కుమారుల యుద్ధంలో విజయం సాధించడాన్ని చూసి తండ్రి ఎంత సంతోషించేవాడు. కుమారుల భక్తిమయ జీవితాన్ని చూసి తండ్రి ఎంత సంతోషించేవాడు. ఆసాన సమయంలో, చివరి సమయంలో మరి చక్కగా సంతోషిస్తూ బిడ్డలను బట్టి ఆనందిస్తూ జీవితం ముగిస్తే ఎంత బాగుండేది. అర్ధాంతరమైనటువంటి జీవితాలు అయిపోయాయి ప్రియులారా. దేవుని ఉగ్రతకు లోనైపోయి యుద్ధంలో మృతి చెందారు వాళ్ళు. యుద్ధం చేయలేక, యుద్ధం ఓడిపోయి ఏది సమస్య ఏది కాదు, కానీ దేవుని ఉగ్రత వారి మీదకి రావటం. ఎందుకని వచ్చింది అటువంటి ఉగ్రత? క్రమశిక్షణ లేదు.
తండ్రి మాటకు వారు లోబడలేదు. తండ్రి కూడా వారికి ఆ తల్లే చూడండి రోజు బోధించిందంట. ఆ! చెడును రోజును దుర్మార్గంగా ప్రవర్తించుటకు అతని తల్లి అతనికి రోజు అతనికి నేర్పుతూ వచ్చినంట. మరి ఈయన యాజకుడయ్యుండి, సేవకుడయ్యుండి ఆళ్ళ బిడ్డలకు నేర్పుతూ వచ్చినట్టు, ట్రైనింగ్ ఇచ్చినట్టుగా లేదు మనకక్కడ. కానీ ఈయన నీతిమంతుడు, నిందారహితుడు, గొప్పవాడు అంతా అయినప్పటికినీ తప్పిపోయిన తండ్రిగా మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. ఇంకొక తండ్రిని చూపించి నేను ముగిస్తాను. తప్పిపోయిన తండ్రిలో ఇంకొక ఆయన ఎవరనుకుంటున్నారు? మొదటి రాజులు 1:6 మనం చదివినట్లయితే, రాజుల గ్రంథం 1 అధ్యాయం 6 వచనం మనం చదివినట్లయితే, అతని తండ్రి నీవు ఇలాగున ఏల చేయుచున్నావని అతని చేత ఎప్పుడునూ విచారించి అతనికి నొప్పి కలుగజేయలేదు. చూచుటకు అతడు బహు సౌందర్యం గలవాడు, అబ్షాలోము తర్వాత పుట్టినవాడు. ఎవరైనా ఎవరి గురించి మాట్లాడుకుంటున్నాం మనం? అసలు ఎవరి గురించి ఈ విషయం అని ఆలోచన చేసినట్లయితే ప్రియులు గమనించాలి. దేవుని హృదయానుసారమైన వాడని చెప్పి పేరు గడించినప్పటికీ కూడా పాపం విషయంలో తన పిల్లలకు చెడ్డ మాదిరి అయ్యాడు దావీదు గారు. దావీదు 4వ కుమారుడైనటువంటి అదోనియా గమనించాలి. దావీదు 4వ కుమారుడైనటువంటి అదోనియా గర్వించి పాపం చేస్తే బహు సౌందర్యవంతుడైనందున దావీదు అతనిని గద్దించి విచారించినటువంటి వాడు కాదు. గద్దించలేదు, విచారించలేదు. దేవుని చే నియమించబడినటువంటి రాజును, దేవుని కార్యాలను అడ్డగించినందున అది అతనికి మరణానికి దారితీసింది. మరణానికి దారితీసింది. ఒకవేళ తండ్రి గద్దించి ఉన్నట్లయితే ఖచ్చితంగా బయటపడేవాడు. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా, మనం తప్పిపోయిన వారి జాబితాలో ఉన్నామా? పరీక్షించుకుందాం. పేతురు గారు ప్రభు వైపు చూస్తూ నడకను ప్రారంభించాడు. విశ్వాసంతో ముందుకెళ్తూ ఉన్నాడు. సడన్గా విశ్వాసంలో తప్పిపోయాడు. ఆయన విశ్వాసంలో తప్పిపోయాడు, తప్పడడుగేశాడు, మునిగిపోసాగాడు. మళ్ళా ప్రభువా అని పిలిచాడు. తప్పిపోయానని తెలుసుకున్నాడు. నేను తప్పిపోయాను అనేటువంటి విషయం గ్రహించాడు. నేను మునిగిపోతా కానున్న అవిశ్వాసమే ప్రభువా అని పిలిచాడు. మళ్ళీ గ్రహించాడు కాబట్టే వెంటనే లేపబడ్డాడు. గ్రహించాడు కాబట్టే వెంటనే దేవుని సందులో మరి అద్భుతమైనటువంటి ఫలితాన్ని చూడగలిగాడు. హల్లెలూయా. మళ్ళా లేచాడు, నడిచాడు. నీతిమంతుడు 7 సార్లు పడినా తిరిగి లేస్తాడంటండి. అదే కదా ఇక్కడ మనం చదువుకున్నాం 119వ కీర్తనలో. నేను తప్పిపోయాను కానీ నీ కట్టడలు నేను మర్చిపోలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు నీ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా, చాలా జాగ్రత్తగా వింటున్నారని చెప్పి నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి విషయాలను శ్రద్ధగా విన్నప్పుడు, ఆ యొక్క గ్రహింపు మనలోకి వచ్చినప్పుడు, మనలో ఉన్న ప్రతి ఇంటికి బూజు చెత్త ఎలాగుంటుందో అదంతా దులిపేస్తాం మనం. దేవుని వాక్యం నీ ఇంటికి ఉన్నటువంటి చెత్తనంతా అలా తీసిపడేస్తుంది. ఆ యొక్క డస్ట్ అంతా తీసిపడేస్తుంది, నిన్ను క్లీన్ చేస్తుంది. దేవుని వాక్యం అనే ఉదక స్నానం అంటాడు పౌలు గారు. కాబట్టి నీ శరీరంలో ఉన్న, నీ మనసులో ఉన్న ప్రతి బలహీనత, ప్రతి బంధకాలను తీసిపడవేసేటువంటిది దేవుని యొక్క వాక్యం. హల్లెలూయా. నువ్వు అంగీకరించాలి, నువ్వు యాక్సెప్ట్ చేయాలి, నువ్వు స్వీకరించాలి. అప్పుడు అద్భుతమైన ఫలితాన్ని మనం చూడగలుగుతాం. కాబట్టి ఈ రోజున తప్పిపోయిన తండ్రులు ఎవరండి? తప్పిపోయిన తండ్రులు ఏలీ, దావీదు తప్పిపోయిన తండ్రుల లిస్టులో కూడా ఉన్నారు. హృదయానుసారుడే, గొప్ప ప్రవక్త ఏలియా, దావీదు దేవుని హృదయానుసారుడే, కానీ తప్పిపోయినటువంటి తండ్రుల లిస్టులో వెళ్ళిపోయారు వాళ్ళు. ప్రియులారా గమనించాలి. తప్పిపోయిన కుమారుడు మాత్రమే కాదు, తప్పిపోయిన కుమార్తెలు, తప్పిపోయిన కుమారులు,
తప్పిపోయిన కుమార్తెలు. ఇలా బైబిల్ గ్రంథంలో చూస్తే తప్పిపోయినటువంటి వారి గురించి చాలా స్పష్టంగా, అద్భుతంగా, గొప్ప విషయాలు రాయబడి ఉన్నాయి. ఈ యొక్క మాటల ద్వారా మరి పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని బలపరచును గాక. ఆమేన్.